హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. పేరు పేరు నమస్కారం అండి. 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. నన్ను చాలా ముందుకు నడిపిస్తున్నారు. థాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి. మీరందరూ బాగుండాలి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. ఐ లవ్ మై ఫ్రెండ్స్. ఇంకా కొత్త వీడియోతో వచ్చేసామండి. కొత్త వీడియోతో స్టార్ట్ చేద్దాం. కొత్త వీడియోతో. ఒక చిన్న సాంగ్‌తో మాట్లాడదాం. 'మహర్షి' సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా అండి. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న నీ సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ పొడవుని అడిగి చూడు పదరా ఈ గెలుపును మెలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదేరా పదర పదర పదరా ముందుకు పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా అలాగా మీరు కూడా అన్నిట్లో విజయం సాధించాలి ఫ్రెండ్స్ అన్నిట్లో ఇట్లా విజయం సాధించాలి చూడండి ఫ్రెండ్స్ మన ఆలోచనలు ప్రవర్తన నిరంతరం స్థిరంగా మొండిగా ఉండవు. మన ఆలోచనలు, బిహేవియర్ అన్నీ మారిపోతూ ఉంటాయి. చూడండి మన పొరపాట్లు చేయడం ద్వారానే విలువైన గుణపాఠాలను మన మిస్టేక్స్ చేస్తూనే ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటాం. చూడండి ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తున్నాం. ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. మన బండి మీద వెళ్తున్నాం. స్పీడ్ బ్రేకర్ దన్నని చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయిన మన బండి షాక్ అబ్జర్వర్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. అప్పుడు మన దాని నుంచి ఒక గొడవ స్పీడ్ బ్రేకర్ రాగానే నెమ్మదిగా స్లోగా ఎళ్ళాలి. అని ఆ పొరపాట్లు చేయటం మన ద్వారా నిన్ను నేర్చుకుంటాం. అలాగే ఎగ్జామ్స్‌లో ఇలాగా మనం చదవకుండా ఒకేసారి చదవడం వల్ల ఆ ఎగ్జామ్ ముందు రోజు చదవడం వల్ల మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి మనం అన్ని పాఠాలు నేర్చుకుంటాం. చిన్నప్పటి నుంచి బ్యాంకులో ఎలాగుండాలి, స్కూల్‌లో ఎలాగుండాలి, ఆ లెసన్స్ నేర్చుకొని ముందుకెళ్తూ ఉంటాం. పొరపాట్లు చేయడం ద్వారా విలువైన మన గుణపాఠాలను నేర్చుకుంటాం ఫ్రెండ్స్. వివిధ సందర్భాల్లో మనందరం అనేక తప్పులు చేస్తుంటాం. వాటిని ఇతరులపై నెట్టివేయడానికి మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మనం చేసిన తప్పులకు మనమే పూర్తిత బాధ్యత వహించాలి. మనం చేసాం ఒక తప్పు చేసాం ఎగ్జామ్‌లో చూసి కాపీ రైటింగ్ చేసాం. మనల్ని పట్టుకొని చేస్తా టీచరు పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి ఇంకోసారి చేయకూడదు. ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి మన సివిల్ సర్వీసెస్‌లో చూడండి కొంతమంది పాపం 2, 3 అటెంప్ట్స్ చేసినా తప్పుతుంటారు. అన్నిటి నుంచి మనం ఆ యొక్క సంధ్య అనే ఆమె నేర్చుకుంది. ఆ పొరపాట్లన్నీ నేర్చుకుంది. స్కూల్లో నేనిలాగుండాలి. నేను సివిల్ సర్వీసెస్ చేయాలంటే ఆ సంధ్య లెసన్ నేర్చుకుంది. నేను నేను ఎప్పుడు పాఠాలు అప్పుడు నేర్చుకోవాలి. ఏ రోజు లెసన్స్ ఆ రోజు టీచర్ చెప్పింది ప్రతి అవుతూ ఆ సివిల్ సర్వీసెస్‌కి కలెక్టర్ అవ్వాలని చాలా పట్టుదలగా ఆమె నేర్చుకుంటుంది. రోజుకి 15 గంటలు, 20 గంటలు 15 గంటల నుంచి అలాగే చూడండి మనం సినిమా చూసా ఈ మధ్యన ఒక సి సి కలెక్టర్ అవ్వాలని. ఆ కుర్రోడు ఎలాగా పట్టుదలతో అలాగే ఒక లేడీ కూడా అలాగే చదువుతూ ముందుకొచ్చిందామె. మన జరిగిన మిస్టేక్స్‌ని మనం తెలుసుకోవాలి. అలాగే తెలియని సమాధానాలు మనకు చెప్పనక్కర్లేదు. కొంతమంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు చూడండి మన ఇంటర్వ్యూస్‌లో తెలియని సమాధానం మనం చెప్పనక్కర్లేదు. ఐ డోంట్ నో సార్ అని చెప్పండి. మీ యొక్క నిజాయితీ మీరు చెప్పండి. మీరు ఏదో ఒక పనిని ప్రారంభిస్తారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయని మీ సన్నిహితులు కొంతమంది ప్రశ్నిస్తుంటారు. మీకు తెలియని విషయాల గురించి మీరేదో ఊహించి చెప్పనవసరం లేదు. నాకు తెలియదు అని చెప్పండి. జరగబోయే పరిణామాల గురించి మీకు క్షుణ్ణంగా అవగాహన ఉండాలని, అలా అవగాహన లేకపోతే మీరు ఇతరులను సంశయాలతో ముంచెత్తుతారని స్ఫురించేలా ఇతరులందరూ మీరు చెబుతుంటారు. ఒకతను మందులు ఎక్కువగా వాడుతుంటాడు. ఈ మందులు వాడటం వల్ల ఏమవుతుందో తెలుసా అని ఒక ఆయుర్వేద వైద్యుడు ప్రశ్నిస్తాడు. అలాగే ఒక యువతి బుక్స్ చదవటం, నవలలు అధికంగా చదవటం, ఈ నవలలు చదవటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అని ఒక ఛాందసుడు ప్రశ్నిస్తాడు. ఇలా ప్రశ్నల వర్షం కురిపిచ్చేది వారు కోరుతున్న రీతిలో మీరు నడుచుకోవడానికే, చెప్పడానికే అని కొంతమంది మిమ్మల్ని అలాగా సైకాలజీగా ఫీల్ చేస్తూ ఉంటారు. చేస్తుంటారు గురు. ఆ యొక్క ఇంటర్వ్యూస్‌లో పాస్ అవ్వండి. మాక్ ఇంటర్వ్యూస్ పెట్టుకోండి. తెలియకపోతే తెలీదని చెప్పండి. తెలుసని చెప్తూ ఉంటే అబద్ధాలు చెప్తే మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. అలాగా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగుండాలి. మనం చాలా ప్రిపేర్ అవ్వుండాలి. చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. తెలియకపోతే ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ఇతరుల ప్రేమ కోసం మీరు చేయకూడనిది ఏది చేయవద్దు. ఇతరుల ప్రేమ మొహమాటానికి ఎళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. మీ ఫ్రెండ్స్ ఏదో మీకు స స రేపు ఎగ్జామ్ ఉంటది. మీ ఫ్రెండ్స్ సినిమాకెళ్దాం అంటారు. ఆ మొహమాటంతో ఎళ్ళిపోతూ ఉంటారు. ఆ సంధ్య అని కూడా చాలా పట్టుదలగా యెస్ ఆళ్ళ ఫ్రెండ్స్ చెప్పేసింది. నేను ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నేను నేను సారీ నేను వస్తాను.
ఎప్పుడో నాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు కనిపిస్తాను. ఈ యొక్క 1 ఇయర్ మీకు కనిపించను. అలాగే 2 ఇయర్స్ మీకు కనిపించను అని అలాగా పట్టుదలతో ఆమె చదివింది. చదివి యొక్క మెయిన్స్ రాసింది. అలాగే ఇంటర్వ్యూలో అలాగే ప్రిలిమినరీ, మెయిన్స్ రాసి ఆమె ముందుకొచ్చింది. అలాగే ఎదుటి వారికి కోపం వస్తుందని మీ ప్రవర్తన మార్చుకోక్కర్లేదు. ఎదుటి వారికి కోపం మీ ఫ్రెండ్‌కి కోపం వచ్చిందని మార్చుకోక్కర్లా. సారీ, సారీ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. ఎదుటి వారికి కోపం వస్తుంది. మీ ప్రవర్తన బిహేవియర్ మార్చుకోక్కర్లేదు. డోంట్ చేంజ్ యువర్ బిహేవియర్ డోంట్ జస్ట్ బికాజ్ ఇట్ విల్ మేక్ యూ ద అదర్ పర్సన్స్ యాంగ్రీ. ఎదుటి వారికి కోపమొస్తుందని మీ యొక్క బిహేవియర్ మార్చుకోక్కర్లేదు. మీరు ఇంటికి వస్తానని చెప్పిన సమయం కంటే గంట ఆలస్యంగా ఎళ్తారు. దీంతో మీ కుటుంబ సభ్యులు ఆగ్రహ కోపాలు మీ డ్యాడీ అడుగుతారు. "అరె! ఎక్కడికెళ్ళిపోయావు? సినిమాకెళ్ళిపోయావా? ఫ్రెండ్స్‌తో ఎళ్ళిపోయావా?" అని అడుగుతూ ఉంటారు. ఎందుకు లేట్ అయిందని అడుగుతూ ఉంటారు మీ డ్యాడీ. మీకెందుకిలా కోపం ప్రదర్శిస్తుందని నాకర్థం కావడం లేదని మీరనరు. అంతేకాక ఎందుకు ఆలస్యంగా వచ్చారో కూడా సంజాయిషీ చెప్పుకుంటారు. ఇతరుల మనోభావాలను అర్థం చేసుకోవడం తప్పనిసరి అని, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఇతరులు వారి అవసరాలు పైకి తెలపకపోయినా తెలుసుకోవడం మీ బాధ్యత అని, ఇతరులు చెప్పే వరకు వారి అవసరాలు తెలుసుకోలేకపోవడం బాధ్యత లేనితనమని మీరు అనుకుంటుండొచ్చు. ఇతరులు ఎలా చెప్తే అలా వినాలి. అరే! మీ ఫ్రెండ్ కోపంగా అరిసాడు. "ఏరేయ్! నేను చెప్పాను నువ్వు సినిమాకి రాలేదు. నీ 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 యొక్క కటీఫ్ నీతో మాట్లాడనంటారు. అయన్నీ పట్టించుకోకూడదు. మీ యొక్క గోల్, మీ టార్గెట్స్, మీ యొక్క లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. లైఫ్ ఈజ్ మీరు సివిల్ సర్వీస్ అంటే దానికోసం ఇంజినీరింగ్‌లో రావాలంటే, గవర్నమెంట్ జాబ్ కావాలంటే, గవర్నమెంట్ జాబ్ కూడా సంధ్య అంతే పట్టుదలగా ఆమె ప్రవర్తించి ముందుకెళ్ళింది సంధ్య కూడా. ఆ! ఇతరుల పట్ల గౌరవంతో వారి సలహాలు పాటించాలనుకోవద్దు. ఇతరుల పట్ల గౌరవంతో వారి సలహాలు మీరు కొంతమంది మీద చూడగానే మీ ఫ్రెండ్ అనగానే రెస్పెక్ట్ ఉంటుంది. ఆళ్ళేది చెప్తే అది చేయాలని ఉంటది. కానీ అదేం చేయక్కర్లేదు మీరు. మీరు ఏ పని చేస్తున్నా, ఆ పనిని ఎంతటి విజయవంతంగా నిర్వహిస్తున్నా మీకు ఇతరులు అడగకుండానే అనేక సలహాలు చెప్తుంటారు. అందరిలానే మీలో సైతం అనేక లోపాలు, బలహీనతలు ఉంటాయి. అందుకే మిమ్మల్ని మీరు సవరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులెవరైనా మీకు సలహాలిస్తుంటే మీరు వాటిని తూచా తప్పకుండా పాటించాలి. ఇతరుల సలహాలు పాటించకపోతే నాశనం అయిపోతారని ఇతరులందరూ బోధిస్తారు. అరే! పెద్దల మాట వినాలని బోధిస్తారు. దాంట్లో కొన్ని మంచి తీసుకోండి. విమర్శిస్తారు. దాంట్లో మంచి తీసుకొని మీకేది మంచిదో దాని గురించి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఆలోచించండి. ఆలోచించండి. మీరు ఏ సందర్భంలో మీ ఆలోచనలు మార్చుకుంటున్నారు? మీ థాట్స్, బిహేవియర్స్ ఎందుకు మార్చుకుంటున్నారు? ఎలా జరిగిందని ఒక రాసుకోండి ఎప్పుడైనా. మీలో టెన్షన్ ఎప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తే, మీ సన్నిహితుల సూచనలు, సలహాలు మీరు ఏ సందర్భంలో పాటిస్తున్నారో ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి ఫ్రెండ్స్. నోట్‌బుక్‌లో రాసుకోండి. అలాగే మీ వీడియో చూసినందుకు చాలా థాంక్ యూ ఫ్రెండ్స్. నేను చాలా వీడియోలు చేశాను. సైకాలజీ, సెల్ఫ్ డిసిప్లిన్ మీద, బిహేవియర్ మీద మనలో ఉన్న సిగ్గుపోవటానికి చూడండి. అందరికి 1000 అందరికి థాంక్ యూ ఫ్రెండ్స్. అందరికి నా మనస్ఫూర్తిగా థాంక్ యూ. నా 1000 అందరికి థాంక్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. మీ యొక్క సహాయ సహకారాలు నాకెంతో కావాలి ఫ్రెండ్స్.